హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైపోయిందండి వీడియో పెట్టేసి, లాంగ్ వీడియో. మేమైతే జర్నీ చేసి మా ఇంటికైతే వచ్చేసాం, అంటే అత్త వాళ్ళ ఇంటికి. మీరు చూస్తున్నది అత్త వాళ్ళ ఇల్లు. అయితే ప్లాస్టింగ్ అయితే చేయలేదు, పైన రేకులేసి చుట్టూ గోడ అయితే కట్టేశారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మొక్కలు వేసినప్పుడు చిన్న చెట్లు వచ్చి చూసేసరికి పూలు అయిపోయినాయి. చాలా బాగున్నాయి. ఇవేమో బంతిపూలు మొత్తం వైట్ కలరు అండ్ ఎల్లో కలరు, రెండు కలర్స్ అయితేనే ఉన్నాయి. నేనైతే ఆరెంజ్ కలర్ కూడా వేశాను, కానీ అవి అయితే చనిపోయినాయి అని చెప్పారు మా అమ్మమ్మ అంటే అత్త. ఇంకా మా ఇంటి పక్కనే ఖాళీ స్థలం ఉంది, అందులో కూరగాయలు అయితే వేసాము. చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడైతే అన్ని కూరగాయలు అయిపోయిన తర్వాత అయితే వచ్చాము. ఇంకా లాస్ట్ కోతలు అన్నట్టే, ఇంకా అవి తీసేసి మళ్ళీ కొత్తగా అయితే వేస్తాము. ఇవి బొబ్బరికాయలు, బీరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అవన్నీ కూడా వేసాము. ఆనపకాయ అన్నీ వేసాము. అన్నీ అయిపోయినాయి నేను వచ్చేసరికి. మేమైతే 2 నెలలు అయితే ఉండి వచ్చాము. చాలా లాంగ్ కదా, హెల్త్ బాగాలేకైతే ఉన్నాము, లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళం. నేను వేసిన కూరగాయలు నేనైతే ఖచ్చితంగా తినేదాన్నేమో, నేనైతే తినకుండా అయితే అయిపోయింది. మా ఇంటి ముందే ఇది. మా ఇంట్లో అయితే 2 కుటుంబాలు అయితే ఉంటాయి. ఒకటి మా బావగారిది, ఒకటేమో మేము. మా అమ్మమ్మ అయితే మాతోనే ఉంటుంది కలిసి, అంటే తినటం కానీ పడుకోవడం కానీ మాతోనే జరుగుతుంది. మా అమ్మమ్మకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు. పెద్ద వదిన, 3వ వదిన ఇక్కడే ఉంటారు. మధ్యలో నడిపో వదిన అయితే వేరే ఊరైతే ఇచ్చారు, కానీ తనే ఎక్కువగా మా ఇంటికాడ ఉంటుంది. చూడ్డానికి వస్తుంది, పిల్లలతో ఆడుకుంటుంది, ఉంటారు. మా ఇంటి ముందు అయితే చాలానే ఫ్లవర్స్ చెట్లు అండి. ఆ గులాబీలు అయితే నేనైతే చాలా వేశాను. నాటుకోవడానికైతే 3 నాటుకున్నాయి అంతే. నేను వచ్చేసరికి అయితే అన్ని ఫ్లవర్స్ అయితే పూసేసి ఉన్నాయి. ఈ చెట్టు పేరు ఏంటో మీరైతే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అక్కడ ఇప్పుడు దాకా వీడియోలో చూపించిన ఫ్లవర్స్ అన్నీ ఇవి మా ఇంటి ముందనమాట. చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇంకా అయితే చాలానే వేస్తాము. ఇంకా ఉదయాన్నే అయితే నా పనులు అయితే నేను స్టార్ట్ చేసుకున్నా. ఇది మా వాకిలి చాలా పెద్దదండి, ఊడ్చేసరికి నడుమైతే పోతుంది. ఇటు సైడ్ ఊకాలి, అటు సైడే ఊకాలి, చాలా పెద్దది. ఇది ఊకిన తర్వాత ఇంకో వైపు కూడా చూపిస్తాను మీకు. మా పాప వాకిట్లో కల్లాపు వేయాలన్నా కానీ చాలా బకెట్లో వాటర్ అయితే పట్టేస్తుంది. మాకున్నది 2 గోళాలే, మేము ఇక్కడ ఉండేది 2 ఫ్యామిలీలు, అయినా వాటర్ అయితే సరిపోవు. మేము వారానికి ఒక 2 సార్లు అయితే వేస్తాము. మా పాప చూసారా, నా స్వెటర్ వేసుకుంది, తను వెళ్తుంది. తనకైతే స్వెటర్ లేదు, మేమైతే తీసుకోవాలి. ఇంకా అయితే క్లీన్ చేస్తున్నా కదా, మా చిన్న పాప అయితే చలిగా ఆగుతుంది. వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇచ్చేసాను, అంటే నానమ్మకి అయితే ఇచ్చాను. నాకు అమ్మమ్మ అవుతారని చెప్పాను కదా మీకు, చాలా వీడియోలలో మేనరికంగా అయితే ఇచ్చారు. ఇంకైతే ఇది రోడ్డు వైపు అనమాట. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో. నేనైతే ఇంకా కూడా వేస్తాను, ఖచ్చితంగా మన వీడియోలో వస్తాయి. వీడియోస్ పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు, కొత్త కదా, అందుకే అంటే ఇక్కడ చేయడం. అందరూ చూసే వాళ్ళందరూ నా పని నేను చేసుకుంటుంటే వీడియోస్ తీసుకుంటున్నావు ఏంటి అని నవ్వుతున్నారు. ఎవరు నవ్వితే మనకేంటి చెప్పండి, అసలు చెప్పండి, మీరే చెప్పండి. అసలు నవ్వడం ఎందుకు? ఏదైనా చేస్తున్నామంటే ప్రోత్సహించాలి, కానీ ఎప్పుడు కూడా నవ్వకూడదు. నేను నవ్వితే నవ్వారులే అనుకొని చెప్పి దులుపుకున్నాను. అక్కడ పొగ వస్తుంది కదా, మా పాప అయితే అక్కడ చలిగాతుంది. మా పాప, మా వారు, మా అత్తమ్మ చలి అయితే కాగుతున్నారు. నేనైతే నా పని నేనైతే చేసుకుంటున్నాను, తప్పదు కదా. మన అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బాధ్యత మనది, మన ఇల్లు మన బాధ్యత. మాది వచ్చేసి ఒకటే రూము. మా వారు మా పాప అయితే కింద అయితే పండుకుంటారు. వారు అన్నను మామ అంటారు, చాలా వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు మామ అంటేనే చాలా బాగుంటుంది. మా పాప, మా మామ, మా అత్తమ్మ కూడా కింద పడుకుంటారు. నేను, మా పాప, మా చిన్న పాప అయితే మంచంలో పండుకుంటాం. ఇది వచ్చేసి డోర్ కర్టన్ అయితే స్ప్రింగ్ అయితే గుచ్చాను, కానీ మా అమ్మనైతే పెట్టమంటే పెట్టలేదు. పెడతా అన్నారు, ఆలోపై ఊరైతే వెళ్ళిపోయారు వేరే పని మీద. తను మేస్త్రి వర్క్ అయితే చేస్తారు. ప్రతి ఇల్లు, ఏ ఇల్లు అయినా ఏ డిజైన్ అయినా కానీ చేస్తారు. ఇల్లులు చాలా బాగా కడతారు. మా ఇంటికి మాత్రం ప్లాస్టింగ్ అయితే చేయలేకపోయాం, త్వరలో అయితే అది కూడా చేస్తాము. మాకున్నది ఒకటే గది ముందేమో వరండా ఉంటుంది. ముందు వరండా మాత్రానికి మా వారే కట్టారు, నా పెళ్ళి కాకముందు కట్టారనమాట. అంటే మా పెద్ద మామ, చెప్పాను కదా, మా అమ్మమ్మకి 3 పిల్లలు, 2 అబ్బాయిలని. 2 అబ్బాయిల్లో మా పెద్ద మామ చిన్న మామని చేసుకున్నది. మా పెద్ద మామ వచ్చేసి తన కూలి పనే చేస్తారు, మా మామ ఏమో మేస్త్రి. ఇంకా మా పాప కోసం అయితే నేనైతే ఉగ్గు చేయాలని చెప్పి సామానం అయితే నైట్ అయితే తెప్పించుకున్నాను. చిన్న పాపకైతే చేయాలి. ఇంకా నేనైతే బ్రష్ అయితే చేసేస్తున్నాను. మా గోళాల్లో నీళ్ళే ఉండవు తెల్లారేసరికి. మా ఫ్యామిలీ చేయాలి, మా మామ ఫ్యామిలీ చేయాలి, మా అత్తమ్మ, రీసెంట్గా మా వదిన అయితే వచ్చింది, నడిపే వదిన. నేను వదిన అని అనను,
నాకు అమ్మమ్మ కాబట్టి మాకు ముగ్గురు పిన్నిలు అవుతారు, మామయ్య అవుతారు అన్నమాట. నేను పిన్ని వాళ్ళనే పిలుస్తున్నాను. అదే మా 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 పెద్ద మామ వాళ్ళ ఆవిడైతే వదిన అనే పిలుస్తుంది. నేనైతే పిన్ని అని పిలుస్తాను. మా ముగ్గురు పిన్ని వాళ్ళని పిన్ని అనే పిలుస్తాను. ఇంక మా గది అయితే తుడిచేసాను. మొహం కడుక్కున్న తర్వాతే చేస్తున్నాను. అసలు ఇంటి దగ్గర ఉదయం లేచింది లేదు, సరిగ్గా తుడిచింది కూడా లేదు. ఇల్లు అన్నీ అమ్మే చేసేది. అత్త వాళ్ళ ఇంటికాడ సాగదు కదండి అలాంటి పనులన్నీ. మన పని మనమే చేసుకోవాలి. మాకైతే కిచెన్ అయితే లేదండి. చూస్తారు కదా, బల్ల పెట్టి రాళ్ళు అయితే పెట్టాను. ఆ రాళ్ళు కూడా కనిపించకుండా క్లాత్ అయితే కట్టాలనుకుంటున్నాను. అది కూడా చూపిస్తాను. ప్లాస్టింగ్ అయితే చేయలేదు ఇల్లు. ఈ రీసెంట్గానే తీసుకున్నాం కిచెన్లో ఈ స్టాండ్ అనేది. నాకైతే ఏమీ ఉండేవి కాదు. మేమంతా ఉన్న వాళ్ళం అయితే కాదు, ఏదో మిడిల్ క్లాస్ అంతే. మిడిల్ క్లాస్ కంటే ఇంకా చాలా తక్కువే అని చెప్పుకోవాలి. చలిమంట దగ్గర నుంచి చిన్న పాపనైతే తీసుకున్న. హాయ్ చెప్పమంటే చూసారా ఎలా చెప్పేస్తుందో. ఈలోపు నాకైతే ఒక సౌండ్ అయితే వినిపించేసింది. అదే కోడిపిల్లలు చాలా బాగున్నాయి. నా చిన్ను తల్లి ఆడుకుంటుందని చెప్పి 100 రూపాయలకి 5 అన్నారు, కానీ 6 ఇచ్చేశారు. అవైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చిన్న పాప అయితే ఆడుకుంటుంది వాటితోటి. తీసుకున్నాను. వాటికైతే నూక అలాంటివి అయితే వేయాలి. అవి అలా అయితేనే ఉంటాయి. ఎందుకంటే అవి కరెంటుతోటి పొదిగించి మరీ అమ్ముతారు కదా. అవి నార్మల్గా అయితే కోళ్ళు అయితే కనవు, అవి కరెంటుతోనే చేస్తారు. తర్వాత నేనైతే బియ్యం అయితే ఏరేస్తున్నాను. ఈలోపు మా అత్తమ్మ అయితే వచ్చింది. అత్తమ్మ అని ఎందుకు అంటున్నానంటే మీకు అలవాటు పడుతుందని చెప్పి. నాకైతే అమ్మమ్మ. సో అత్తమ్మ అయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికాడ పడుకోవడానికి వెళ్ళింది. ఉదయాన్నే వస్తుంది. తనైతే పిల్లల్ని చూడకుండా అయితే ఉండదు. ఇంకా అక్కడే ఉండొచ్చు అని అనుకోదు అసలు. పిల్లల్ని చూడడానికి అయితే వచ్చేస్తుంది. రావాలి, ఎత్తుకోవాలి, ముద్దులు పెట్టాలి, లేకపోతే తను అసలు ఉండలేదు. నేనైతే చెప్తున్నాను గుమ్మ ముందు డోర్ అయితే పెట్టాలని చెప్పి. మా మామ ఏమో చేపలకైతే వెళ్ళారు. మాకైతే చేపల చెరువు అయితే ఉంది దగ్గరే. అక్కడ చేపలు అయితే పట్టి తీసుకొని వస్తారు. బాగా చేపల వేటకైతే వెళ్తాడు తను. చేపలు కనీసం రోజుకి ఒక్కటైనా తెస్తాడు. అంటే ఇంతకుముందు, ఈ మధ్య తేవట్లేదు. ఇప్పుడైతే చాలా తగ్గిపోయారు. పని చేయడం, ఉదయం లెగడం, పిల్లలతో సరిగా నిద్ర ఉండక ఇవన్నీ సరిపోతున్నాయి. ఈ లోపైతే తను వచ్చి నాకైతే చెప్పారు కదా, నువ్వు కెమెరా అయితే సరిగ్గా పెట్టుకోవట్లేదు, సరిగ్గా పెట్టుకుని తీయని చెప్పి. ఏం చేస్తామండి, మనకంతా తెలియదు కదా. స్టార్ట్ చేయడంలోనే అన్నీ వచ్చేస్తాయా? ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అన్నీ నేర్చుకుంటున్నాము. ఇంకా వాటర్ అయితే పోసి బియ్యం అయితే కడిగేసి పెట్టేస్తాను. అన్నీ తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే పిల్లలతో అస్సలు అవ్వట్లే, మా చిన్ను తల్లితో అస్సలు అవ్వట్లే. మేము 2 నెలల అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి ఇక్కడికి వచ్చేసరికి అంత కొత్తగా ఉంది తనకి. ఏమాత్రం కూడా నన్ను వదిలిపెట్టట్లేదు. ఎవరో ఒకరు ఎత్తుకుంటే తప్ప నేను పని చేసుకోలేకపోతున్నాను. ఇంకా మా పెద్ద పాప అయితే బాగానే ఆడుకుంటుంది, ఎందుకంటే తను పెద్దది కాబట్టి. ఇదే రోజు అంగన్వాడీకి అయితే పంపిస్తాను. తనదైతే పేరైతే రాలేదని చెప్పారు. పేరు రాకుండా అయితే పంపించరు కదా. మళ్ళీ తనని జాయిన్ చేయడానికి అయితే వెళ్తాను. వచ్చి రాగానే అయితే రూమ్ అయితే మాత్రానికి చాలా చాలా చికాగ్గా ఉంది. రాగానే ఏ వీడియో అయితే తీసుకోలేదండి. నేనైతే 2 రోజులు కూడా ఇల్లు సదురుకోవడమే సరిపోయింది నాకైతే. తను వచ్చేసి మా అమ్మమ్మ, అంటే మా అత్తగారు, మా అమ్మమ్మ ఆయన వాళ్ళ అమ్మ అన్నమాట. తనకు చెప్పాను కదా, 3 పిల్లలు, 2 అబ్బాయిలు అంటే ఆడపిల్లలు, మొత్తం 5 పిల్లలు. మా జ్ఞానవి చూసారా, మా స్థలంలో అయితే ఆడుకుంటుంది. అయితే కాయలు అయితే ఉన్నాయని చెప్పి అయితే స్థలం అయితే చూస్తున్నారు, ఇంకా స్పేస్ కోసం వాళ్ళు ఎందుకు అలా చెకింగ్ చేస్తున్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా తర్వాత వచ్చి నేనైతే నా పని నేను చేసుకోవడానికి అయితే మొదలు పెట్టేశాను. అందరూ ఉదయమే కడిగేస్తారు, కానీ నాకు మాత్రానికి 10-10:30 ఆ టైం అయితే ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే చిన్న పాపతో అస్సలు అవ్వట్లేదు. తను ఏడవడం, తనకు తినిపించడం, పెద్ద పాపకు పెట్టడం, మా వారికి క్యారేజ్ కట్టి పెట్టడం, ఇవన్నీ చాలానే జరుగుతున్నాయండి. ఈ గ్యాప్లో అయితే నాకు అస్సలు కుదరటం లేదు. ఈ చలికి అయితే అసలే లేవబుద్ధి కావట్లేదు. 5ంటికి లేచి చేసుకుందామన్నా, 5:30కి లేచి చేసుకుందామన్నా నేనైతే ఉదయమే లేచి అన్నీ చేసుకుంటాను. ఇంతకుముందు 5:30కి లేచి వంట అయితే చేసేదాన్ని మా వారి కోసం. తనది 7ంటికే క్యారేజ్. 7ంటికి క్యారేజ్ పెట్టేస్తే తనైతే వెళ్ళిపోతారు. తను మేస్త్రి అని చెప్పాను మీకు. సాయంత్రం అయితే 5ంటికి అయితే వస్తారు. నేనైతే ఇంకా పిల్లలతోటి సరిపోతుంది నాకు ఇంట్లోనే. ఇంకా బట్టలు ఉతుక్కోవడం, వాళ్ళు పడుకున్నప్పుడు, ఇవన్నీ తెలిసినవి కదండి, తప్పవు మనకంటూ. ఇంకా మా అత్తమ్మ కూడా అయితే పనికైతే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇంట్లో అయితే గడవాలి కదండి. నేను పిల్ల తల్లిని కాబట్టి మా అత్తమ్మ, మా మామి ఇద్దరైతే చేస్తారు. నా 2 పిల్లలతో నాకైతే సరిపోతుంది.
ఒక్కొక్క రోజు వెళ్తారు, ఒక్కొక్క రోజు వెళ్ళరు. అంటే పనులు ఉన్నప్పుడే వెళ్తారు, అంటే తనకు సరిపడే, అంటే తనకు చేయగలిగేంత పనులు అయినప్పుడు. కానీ తనైతే ఖచ్చితంగా చేస్తుంది. చాలా గట్టిది. వెనకటోళ్ళు ఎంత గట్టి వాళ్ళో తెలుసు కదా. ఏ పనైనా కానీ చక్క చేసేస్తుంది తను, మా అమ్మమ్మ. నేనైతే ఏ పనికి అయితే వెళ్ళలేదు, ఇంటికాడ చదువుకున్నాను. తర్వాత ఏమో జస్ట్ హాస్పిటల్లో నర్సింగ్ అయితే చేశాను అంతే తప్ప ఎప్పుడు ఎండలోకి అయితే పనికైతే నన్నైతే మా అమ్మ వాళ్ళు అయితే పంపించలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తప్పవని అనుకుంటున్నాను. ఏదైనా కష్టపడితేనే కదండి వచ్చేది. మన కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేసాను. కడిగేసేలోపు మా వారైతే నాకు చెప్పారు కదా, నేనైతే చికెన్ తీసుకొస్తాను, చికెన్ కర్రీ చేస్తావా అని అయితే అడిగారు. సరే అని చెప్పాను. నేను వీడియో తీస్తున్నప్పుడు అయితే నన్నైతే ఇద్దరు ముగ్గురు అయితే చూశారు. ఏంటి వీడియో తీసుకుంటా ఉన్నావా అని నవ్వారు కూడా. నవ్వారు అనుకున్నాను. ఇంకో ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరేమన్నా కానీ ఏమీ పట్టించుకోకూడదని అయితే నేనైతే చాలా అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ వీడియోస్ చేయడానికైతే చాలా అయితే కష్టమైతే అవుతుంది పిల్లలతోటి. ముందు అయితే మంచిగానే పెడతాను. చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. మన వీడియోస్ మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ చేయండి ప్లీజ్. గిన్నెలు తోమే టైంలోనైతే మా చిన్న పాప అయితే పడుకుందని చెప్పాను కదా, ఆలోపే ఒక 2 సార్లు లేచింది. ఇవి ఆపి మరీ 2-3 సార్లు అయితే వెళ్ళి వచ్చాను. ఇవి తోమడం ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, కానీ నాకైతే గంట సేపు అయితే అయింది తోమడానికి. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి. సో మా ముందైతే ఇలా ఉందని ఇంతకుముందు చూపించాను కదా. ఇంకా అయితే ఈ ముందు ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడైతే ఇంకా చాలా మొక్కలు అయితే వేస్తాను నేను. ఈ రంబులో అయితే మేమైతే బియ్యం పోయాలని అనుకుంటున్నాము. మా చిన్న పాప అయితే చూసారా కోడి పిల్లలతో అయితే ఎలా ఆడుకుంటుందో. చిన్న కోడి పిల్లలతో అయితే ఫస్ట్ టైం అయితే చాలా అలానే చూస్తుంది. చిన్న పాప అయితే చాలా బాగా అయితే ఆడుకుంటుంది. ఇది వచ్చేసి అరుగండి. కిచెన్ అయితే కట్టుకోవాలి మాకు విడిగా మంచిగా. ఇంట్లో దంచిన మసాలానే మా పిన్ని చికెన్ కూరలలో అయితే వేసుకోవడానికి మసాలా అయితే మా పిన్ని తయారు చేసింది. ఇంకా మాకైతే కర్రీ అయితే ఉడికిపోయింది. అన్నం తర్వాత కర్రీ అయితే చేసేసాను. అన్ని క్లిప్స్ తీసుకోవడానికైతే చిన్న పాప. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.